యేసుక్రీస్తుకి తెలిసిపోయింది ఏమని, తొందరలోనే అతడు పునరుద్ధానం చెందవలసి వస్తుంది, త్వరలోనే అతడు హేరోదు చేతికి అప్పగించబడతాడు ఇష్కరియోతు వల్ల, ఎవరో 12 మంది శిష్యుల్లో ఒకరి వల్ల. అందుకని అతను యేసుక్రీస్తు ఆరోహణము అయ్యే ముందే ఈ యొక్క పరిచర్యను, తన యొక్క పరిచర్యను శిష్యులకు అప్పచెప్తాడనమాట. శిష్యులకి అప్పచెప్పేటప్పుడు ఇట్లా మీరు చేయాలి, ఇలా చేయాలి, ఊరికి వెళ్ళేటప్పుడు మీరు 2 అంగీళ్ళు పెట్టుకోవద్దు, మీ యొక్క దగ్గర జోళ్ళు వేసుకోవద్దు, ఇలా వాళ్ళకి రూల్స్ టు బి ఫాలోడ్ వైల్ స్ప్రెడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అవి 12 మంది శిష్యులకి చెప్పని ఆరంభించారన్నమాట. అయితే ఇవన్నీ చక్కగా వింటూ ఉంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ శిష్యులు వింటూ ఉంటే పేతురుకి కొంచెం చులకన ఎక్కువ కదా. అయితే పేతురు అడుగుతాడు, యేసుక్రీస్తు గారు, మేము మిమ్మల్ని అన్నీ విడిచిపెట్టి వెంబడిస్తున్నాము, దానికి ప్రతిఫలంగా మాకేం దొరుకుతుంది అని ప్రశ్నిస్తే యేసుక్రీస్తు బహు చక్కగా సమాధానం చెప్తాడు. ఏమని 28వ వచనం ఏమంటే, యేసుక్రీస్తు వారితో ఇట్లా, పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. అది ఫస్ట్ థింగ్. తర్వాత ఇంకోటి, నా నామం నిమిత్తము అన్నదమ్ములైన, అక్కచెల్లెలైన, తల్లిదండ్రులైన, పిల్లలైన, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందెదరు, 100 times పొందెదరు అంటారు. మళ్ళీ ఇంకొకటి ఏంటిది, ఇంకొక బ్లెస్సింగ్, ఇది కాక నిత్య జీవంను స్వతంత్రించుకొనును. మొత్తం 3 విషయములు దొరుకుతాయి అని యేసుక్రీస్తు చెప్పని ఆరంభించాడు అన్నమాట. అలాగూ ఫస్ట్ ఏంటిది, మహిమగల సింహాసనం మీద యేసుక్రీస్తు ఆసీనుడై ఉన్నప్పుడు 12 సింహాసనముల మీద ఆసీనులై 12 డిసైపుల్స్ ఇశ్రాయేల్ 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. తీర్పు తీర్చడం అంటే ఎప్పుడు జరుగుతుంది? తీర్పు తీర్చడం జడ్జ్మెంట్ డే ఉంటుంది కదా. ప్రతిదానికి ఒక జడ్జ్మెంట్ అనేది ఉంటుంది ప్రతి పనికి. ఈవెన్ ఫర్ ద వర్డ్స్ వి స్పీక్ దే ఆల్సో విల్ బి జడ్జ్డ్ ఆన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్. అలాగూ జడ్జ్మెంట్ సింహాసనం మీద 12 గోత్రముల వాళ్ళకి తీర్పు తీర్చే సమయంలో 12 మంది శిష్యులకు కూడా సింహాసనములు యేసుక్రీస్తు పక్కనే వేయబడతాయి అన్నమాట. అలాగూ ఇంకొక బ్లెస్సింగ్ ఏంటిది, అందరినీ వదిలిపెట్టినందుకు వాళ్ళకి 100 రెట్లు పొందుతారనమాట. 100 రెట్లు చెల్లెళ్ళు, 100 రెట్లు తండ్రి, 100 రెట్లు తల్లి నీరు, 100% పిల్లలు, 100% ఆఫ్ ల్యాండ్స్, 100% ఆఫ్ ఇల్లు, ఎట్లా 100 రెట్లు ప్రతిఫలం పొందుతారు అని 12 మంది శిష్యులకి వాగ్దానం చేస్తున్నాడు యేసుక్రీస్తు. 100 రెట్లు అంటే అప్పుడు సేవ చేసేటప్పుడు వాళ్ళు అవన్నీ వదిలేస్తారు, అసలు అవేమి వాళ్ళు పట్టించుకోరు. తల్లి ఏంటి, తండ్రి ఏంటి, వీళ్ళు ఏమి పట్టించుకోకుండా సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి యేసుక్రీస్తు ఇన్ రిటర్న్ ఏమి ఇస్తాడు, 100 రెట్లు ఆశీర్వాదములు ఇస్తాడనమాట. 100 రెట్లు భూములు, 100 రెట్ల ఆస్తులు, ఇండ్లు, అట్లా. అది కాక ఇంకా ఏంటిది, అమూల్యమైనది నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు. నిత్య జీవము అంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఇప్పుడు కొంతమంది చనిపోతారు కానీ వాళ్ళు నిత్య జీవం పొందడం వల్ల వాళ్ళు మన నోట్లోనే నానుతూనే ఉంటారు వాళ్ళ పేర్లు. అట్లా కొంతమంది అంటారు కదా, పలానా మా తాతగారు చనిపోయారు కానీ మా
ఆలోచనలో మా యొక్క మాటల్లో సజీవంగానే ఉన్నారు మా తాతగారు అని అంటూ ఉంటాం మనం అప్పుడప్పుడు కదా. గొప్ప గొప్ప వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క చావు గురించి చెప్తే మనం ఏమంటాము, వాళ్ళు చనిపోయారు కానీ మా మనసులో ఇంకా బతికే ఉన్నాడు, మా యొక్క ఆలోచనలో ఇంకా బతికే ఉన్నాడు అని అంటూ ఉంటాం. దాన్ని ఏమంటారు, నిత్య జీవం పొందడం అన్నమాట. అలాగే థర్డ్ బ్లెస్సింగ్, నిత్య జీవంను స్వతంత్రించుకుంటారన్నమాట. ఇలాగూ యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులకి ఏమి ఇవ్వబడతాయంటే పేతురు గారికి వచ్చిన సమాధానం అలా. దేవుని నామమునకు మహిమ కలుగుగాక.